ఈరోజు మనం ఈనాడు ఎడిటోరియల్లో సర్కారు బడికి శుభగులెత్తిన కేరళ అని చెప్పేసి రచయిత ఈ ఎడిటోరియల్లో కేరళ సర్కారు విద్యా వ్యవస్థకు ప్రభుత్వ విద్యా వ్యవస్థకు తీసుకున్న చర్యల గురించి చెప్పిండు. అయితే ప్రధానంగా ఈ ఎడిటోరియల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎదుర్కొన్న సమస్యల గురించి, అయితే తీసుకోవాల్సిన చర్యల గురించి, కేరళ ఏ విధమైన చర్యలు తీసుకొని తను సక్సెస్ అయిందో రచయిత దీనిలో పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎదుర్కొన్న సమస్యలు మనం చూద్దాం. ఒకటి, ప్రధానంగా నిధుల కొరత. సర్కారు బడులకు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలలో ప్రధానమైనది నిధుల కొరత. బిల్డింగ్ రిపేర్మెంట్ చేయాలన్నా, బాత్రూమ్స్ రిపేర్మెంట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కానీ నిధుల కొరత ప్రభుత్వ విద్యా వ్యవస్థను మన ఇబ్బంది పెడుతూ ఉంది. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగ్లీష్ విద్యా బోధన ప్రభుత్వ విద్యా వ్యవస్థ లేకపోవడం. చాలా వరకు ప్రైవేట్ విద్యా వ్యవస్థలోనే ఇంగ్లీష్ విద్యా బోధన చెప్పడం వల్ల చాలామంది ప్రభుత్వ విద్యా వ్యవస్థను వదిలిపెట్టి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ వివిధ రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ప్రభుత్వ బడులు మూసేయడానికి కారణమవుతుంది. ఇంకొకటి, కనీస వసతులైన టాయిలెట్స్, నీటి వసతులు సక్రమంగా ప్రభుత్వ విద్యా పాఠశాలలో లేకపోవడం. అదే ప్రైవేట్ విద్యలు చూసుకున్నట్లయితే నాణ్యమైన ప్రమాణాలను కలిగి ఉండటం. ఇంకొకటి, ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార ధోరణితో ఎట్లా అంటే హంగు ఆర్భాటాలతో ఆకర్షణీయంగా ఉండి విద్యార్థులను తమ పాఠశాలకు ఆహ్వానించడానికి వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం. అదే ప్రభుత్వ విద్యా వ్యవస్థకు వచ్చేసరికి అటువంటి కార్యక్రమాలు ఏం చేయకపోవడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ భవనాలు కూడా చూడడానికి చాలా ఎప్పుడు పాతకాలం పురాతన కాల భవనాలు ఉండేప్పుడు శిథిలావస్థ చేరిపోయి ఉండడం. అదే ప్రైవేట్ పాఠశాలకు వచ్చినప్పుడైతే కొత్త కొత్త భవనాలు ఉండడం వల్ల చాలామంది తల్లిదండ్రులు కొత్త ప్రైవేట్ పాఠశాలకి పోవడానికి ముందుకు చూస్తారు. అంతే దాంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలలపై అబద్ధపు మాటలు చెప్పి ప్రైవేట్ పాఠశాల గుంజుకునే విధంగా ప్రైవేటు యాజమాన్యం వివిధ రకాల అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ టీచర్లు లేరని చెప్పడం, ఉన్నా కానీ వాళ్ళు చక్కగా ఎటువంటి కేర్ తీసుకోరు. అదే మన ప్రైవేట్ పాఠశాలలో అయితే కంపల్సరీ మనం ఇట్లా తీసుకోగలుగుతామని చెప్పేసి వాళ్ళకు అబద్ధ మాటలు అట్లా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎక్కువ మొత్తాలు ఫీజులు లాగడం లాంటివి చేస్తున్నారు. ఇది మనం చూడవచ్చు. ఇంకొకటి, ప్రధానంగా ఇది ఏ విధంగా ఉండిపోద్దంటే ఊర్లలో అయినా మన పట్టణాల్లో అయినా పక్కింటి పిల్లలు ఫలానా పాఠశాలలో చదువుతున్నారు, మనకేం తక్కువ, మనం కూడా ప్రభుత్వ బడిలో కింది స్థాయి ప్రభుత్వ బడిలో పంపించడం మనం కూడా ప్రైవేట్ వాళ్ళని పంపిద్దామని చెప్పేసి తల్లిదండ్రులు ఒక రకమైన మానసిక ధోరణికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా అట్లనే ఆలోచించి ప్రభుత్వ పాఠశాలను ఒక కింది స్థాయి పాఠశాలగా వాళ్ళు అనుకుని ప్రైవేట్ పాఠశాలకు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టైనా సరే ప్రైవేట్ పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు వెనకాడుకోవడం ఇలాంటి జరుగుతుంది. ఇది ప్రధానంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు. అయితే వీటికి అనుగుణంగా కేరళ ప్రభుత్వం అయితే కేరళలో కూడా ఇటువంటి ప్రాబ్లము ఉంది. ఒకప్పుడు 1995 ప్రాంతంలో కేరళ కూడా ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కేరళ ప్రభుత్వం దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంది మనం చూద్దాము. అయితే 1995 తర్వాత ఏం చేసిందంటే కేరళ ప్రభుత్వం 2016లో పినరై విజయన్ ఏం చేసిందంటే ప్రభుత్వ విద్యారంగ పునరుజ్జీవ కార్యక్రమం అని చెప్పేసి పబ్లిక్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ మిషన్లో తీసుకొచ్చిండ్రు. ఈ మిషన్ ద్వారా కైట్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిండు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ అని ఒక కైట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాంట్లో భాగంగానే లిటిల్ కైట్స్ ఐటీ క్లబ్ అని ఒక పేరుతో ఇంకొక ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాని ద్వారా లక్షల మందికి యానిమేషన్, సైబర్ సెక్యూరిటీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మీద, రోబోటిక్స్ వంటి శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంతో చాలామంది విద్యార్థులు వృత్తి నైపుణ్యాలకు దీని వైపు మొగ్గడం జరిగింది. దీంతో అక్కడ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టంగా తయారు కావడం జరిగింది. అయితే ఈ క్రమంగానే నీతి ఆయోగ్ ఏంటంటే ఒక సూచిలో తన విద్యా నాణ్యత సూచిలో కేరళ 82.02% అత్యధికంగా అన్ని రాష్ట్రాలలో అత్యధికంగా మెరుగైన స్కోర్లు సాధించి విద్యాపరంగా పాలనాపరంగా మొదటి స్థానంలో నిలిచిపోయింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికంగా మౌలిక సదుపాయాల కల్పనకు కేరళ ప్రభుత్వం తన నిధులను వెచ్చించింది. మరి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రజా భాగస్వామ్యాన్ని పాఠశాల నిర్వహణలో తీసుకోవడం. ఇది చాలా పెద్ద మైలురాయిగా చెప్పవచ్చు. దీనివల్ల స్థానిక సంస్థలు నిధులు కొరతగా ఉన్న పాఠశాలలకు తమ నిధులను బదిలీ చేయడం వల్ల అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకి ఇవి నిధులు అందించడం జరిగింది. దీనివల్లనే అక్కడ ప్రభుత్వ పాఠశాలలు
బడ్జెట్ నిధులపై ఆధారపడకుండా అక్కడ స్థానిక సంస్థలు కూడా వాటికి అంతో ఇంతో నిధులు ఇవ్వడం వల్ల దగ్గర పాటు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన వసతులతో విద్యార్థులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంది. అదేవిధంగా విద్యార్థులు ఆంగ్లం మరియు మలయాళం మాధ్యమంలో ఏదైనా ఎంపిక చేసుకునేందుకు స్వేచ్ఛను కల్పించింది అనమాట. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. దీని ద్వారానే చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడానికి మొగ్గు చూపారు. అదేవిధంగా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా విద్యార్థులకి యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్లు ఇవన్నీ ఫ్రీగా అందజేసారు. ఇది కూడా ఒక 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 కీ పాయింట్గా చెప్పుకోవచ్చు మనం. ఈ విధంగా కేరళ ప్రభుత్వం సంక్షేమ విద్యా విధానానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. నాణ్యమైన విద్య, వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రపంచంలో ఏ ఇతర పాఠశాల తీసుకోకుండా తన విద్యా ప్రమాణాలను చాటుకుంటూ మన దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో అక్షరాస్యత సాధనలో కేరళ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. దాదాపు 2016లో తీసుకొచ్చిన గైడ్ ప్రోగ్రామ్ 2020 వచ్చేసరికి 4 సంవత్సరాల్లోనే దాదాపు 8 లక్షల మంది విద్యార్థులను సర్కారు బడులకు ఆహ్వానించడానికి అంటే మన అడుగుపెట్టేలా వివిధ రకాల కృషి చేసింది. దీనిలో భాగంగా పౌర సమాజము, టీచర్లు, ప్రభుత్వం కూడా చాలా ఎన్జిఓలు కూడా మంచి పనితీరు కల్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టంగా తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇది ఎడిటోరియల్ని డిస్కస్ చేసినాం కదా, ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా మనం తీసుకురావచ్చు అంటే ఏ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉందంటే దీనికి రిలేటెడ్గా ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ రోజు రోజుకి తన ప్రాముఖ్యం కోల్పోవడానికి గల కారణాలు ఏమిటి? వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని పటిష్టమైన విద్యను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి వివరించండి. ఇది మీరు రాసి కామెంట్లో పెట్టండి.